నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు పెరిగిపోతుంది. అనేక సమస్యలు పరిష్కారం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. అయితే 20 ఏళ్ళకే ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీని రన్ చేస్తూ సమాజంలో ఎదురవుతున్న అనేక సమస్యలను పరిష్కారం చేసేందుకు, మరొక వైపు విద్య పైన అవగాహన కల్పించేందుకు, విద్యార్థుల్లో ఒక వినూత్నంగా వాళ్ళకు విద్యాబోధన చేసేందుకు ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎవరో కాదు, మధులాష్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మధులాష్. థ్యాంక్ యూ అండి. అసలు ఏంటి మీరు 20 ఏళ్ళకు ఒక కంపెనీకి స్థాపించి సీఈఓ కావడం, అసలు మీ వెనకాల ఉన్న కృషి ఏంటి? ఎప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చింది? ఎందుకు ఇటువైపు వచ్చారు? బేసికల్గా ఇప్పుడు ప్రజెంట్ మా కంపెనీ ఎడోధ్వజ అండి. మేము చేసేది ఏంటి అంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం అనమాట. అంటే ఈ డొమైన్ని మేము ఎందుకు ఎంచుకున్నాము అంటే, బేసిక్గా నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. నా చిన్నప్పటి నుంచి నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఈ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్తో నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవి చేసుకుంటూ వచ్చేవాడిని. కానీ ఆ టైంలో ఏంటంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసేవాడిని నా స్కూల్ నుంచి. అంటే నాకు ఇది టీచ్ చేస్తే బాగుండు, పలానా రోబోటిక్స్ టీచ్ చేస్తే బాగుండు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసేది అంటే నేను న్యూస్ పేపర్లలో చూసేవాడిని, డైలీ న్యూస్ పేపర్ చదివేవాడిని. ఇది చూసినప్పుడు ఏంటంటే స్కూల్ వాళ్ళకి ఇవేం తెలియదు అనమాట. నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇది నేను తెలుసుకుందామంటే నాకు ఒక బెటర్ ఛానల్ దొరకలేదు. దాని తర్వాత నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇంటర్ చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చానమాట. మల్లారెడ్డి కాలేజ్లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఆ పీరియడ్లో ఏమైందంటే కాలేజ్లో కూడా నాకు అదే రిపీట్ అయిందనమాట. అంటే నేను నేర్చుకోవాలనుకున్నది ఎవరు నేర్పించట్లేదు, వాళ్ళకి చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్తున్నారు. థియరీ మాత్రమే మీరు చదివారు కానీ ప్రాక్టికల్ ఎక్కడ దొరకలేదు. ఎగ్జాక్ట్లీ అండి. ప్రాక్టికల్గా ఏం చెప్పట్లేదు అనమాట. అండ్ వాళ్ళు ప్రీవియస్గా చాలా ఓల్డ్ కరికులమ్స్ని యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పించట్లేదు. ఓకే, అవి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ అందరి చేతిలో ఉంది, అట్లానే నా చేతిలో ఉంది. నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని వాటిని నేర్చుకున్నాను అనమాట. ఆ టైంలో వన్స్ నేను నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే కొత్త ఇన్నోవేషన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ పీరియడ్లో నేను ఒక ఇన్నోవేషన్, ఒక ప్రోడక్ట్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటే నాకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేదనమాట. ప్రాపర్ గైడెన్స్ కూడా దొరికేది కాదు. అప్పుడు సరే ఇదొక నాకు ప్రాబ్లం కనిపించిందండి. తర్వాత నేను ఆ టెక్నాలజీస్ అన్ని నేర్చుకున్న తర్వాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని నేను ఎందుకు సాల్వ్ చేయకూడదు అని చెప్పి నేను అనుకుని ఈ ఏడోధ్వజ అన్న కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాను అనమాట. ఇప్పుడు ఎలా ఉంది? ఎటు సైడ్ మీరు వెళ్తున్నారు? అంటే టెక్నాలజీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది, పెద్దగా చాలా అంటే ఒక సముద్రం లాగా ఉంది. మీరు ఎటువంటి ప్రాజెక్టులు తయారు చేశారు? ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే మేము ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్ని తీసుకున్నాం అనమాట. లైక్ రోబోటిక్స్ కానీ, ఏఆర్/విఆర్ కానీ, డ్రోన్స్ కానీ, 3D ప్రింటింగ్ కానీ, ఏరోస్పేస్ కానీ, అట్లా ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అన్ని మేము తీసుకుని స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం అనమాట. అండ్ అలాగే డిఐవై కిట్స్ ఇచ్చి వాళ్ళ చేత రోబోట్స్ కానీ, ఒక మినీ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ చేత బిల్డ్ చేపిస్తాం అనమాట విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపించింది? మీరు ఒక సీఎం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి స్వయంగా మీ ప్రాజెక్టు చూశారు. తర్వాత ఎలా అనిపించింది? అవునండి. మాది ప్రెజెంట్ మా బస్ పేరు ఫ్లో అండి, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఇది రీసెంట్గానే రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారనమాట. ఇది ఇండియాలోనే ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనమాట. ఇప్పటిదాకా ఇలాంటిది ఒక బస్ అన్నది లేదు. మేమే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం ఇచ్చాము. మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. రేవంత్ రెడ్డి గారు అసలు మాకు ఆపర్చునిటీ ఇవ్వడం చాలా గ్రేట్ అండి. మాకు దీనికి ముఖ్య కారణంగా వీసీ సజ్జనా సార్ మాకు చాలా హెల్ప్ చేశారనమాట ఈ ఆపర్చునిటీ రావడానికి. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా మాతో ఇంటరాక్ట్ అయ్యి మేము చేసిన వర్క్ని చాలా అభినందించారు. మా టీం అందరికీ చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆ మూమెంట్ నుంచి. మీరు ఈ బస్సు ద్వారా ప్రజలు కానీ లేదంటే విద్యార్థులు కానీ పర్టికులర్గా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అండి, ఇప్పుడు నేను ఒక ప్రభుత్వ స్కూల్ నుంచే వచ్చాను. అక్కడ ఒక ప్రభుత్వ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ మన ఫ్యాకల్టీ కానీ టీచర్స్ కానీ ఎలా ఉంటారన్నది నాకు తెలుసు. అండ్ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందని తెలుసు. అవన్నీ మైండ్లో పెట్టుకుని నేను ఈ బస్ డిజైన్ చేసేటప్పుడు మేమంతా కృషి చేసామన్నమాట. మీరు ఈ బస్ చూసినట్లయితే లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయండి. ఇప్పుడు లోపలికి ఒక పిల్లవాడు లోపలికి ఎక్కి బయటికి దిగేప్పటికీ ఆ పిల్లవాడిలో చాలా డిఫరెంట్ ఐడియాస్ పుట్టుకొస్తాయన్నమాట. అంటే వాడిలో కొత్త ఆలోచన అన్నది మేము రేకెత్తిస్తున్నాం. అట్లనే వాడు ఇప్పటిదాకా ఒకటే నాలెడ్జ్ని వాడికి థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఇస్తాము. ప్రపంచాన్ని వాడి గుప్పుల్లో చూపిస్తాం అనమాట. ఆ బస్సులో ఒక కొత్త ల్యాబ్లో ప్రపంచాన్ని అంతా అక్కడే చూపిస్తున్నాం మేము. అంటే పర్టికులర్గా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఆలోచన వచ్చినా కూడా మీకు సహకారం లభించలేదు. ఏ విధంగా మీకు టీచర్స్ కావచ్చు, లేదంటే మీ పేరెంట్స్ కావచ్చు, మీ టీం వర్క్ ఏ విధంగా జరిగింది? ఎప్పుడు ఈ బస్సు ఇలా తయారు చేయాలి అని చెప్పి ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎంత సమయం పట్టింది బస్సు తయారు చేయడానికి? ఇది మా కంపెనీని మేము స్టార్ట్ చేసి 3 years అవుతుందండి. ఇంకొక 2 daysలో మా 3rd anniversary కూడా వస్తుందన్నమాట. ఇదేంటి అంటే
మా కంపెనీ ఐడియా వచ్చి నాకు 3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్ నుంచి మేము ఈ ఐడియా మీద వర్క్ చేస్తున్నాము. కానీ కిందటి సంవత్సరం మాకు యూఎస్ నుంచి ఒక 80 లక్షల గ్రాంట్ వచ్చింది. అండ్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ నుంచి ఒక 25 లాక్స్ సీడ్ ఫండ్ తీసుకున్నాం. గత సంవత్సరం నుంచి మేము పర్టికులర్గా ఈ బస్ వర్క్ మీదే పట్టుకుని ఉన్నాం అనమాట. అంతకుముందు మేము వర్క్ షాప్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఇన్వెస్టర్స్ని వెతుక్కోవడం, మా ఐడియా గురించి ఆ పని చేసేవాళ్ళం. కానీ గత సంవత్సరం నుంచి కంప్లీట్గా మేము బస్ మీద వర్క్ చేసాము. ప్రజెంట్ మా బస్ అయితే కంప్లీట్ అయిపోయింది, లాంచ్ కూడా జరిగింది. తొందరలోనే మేము స్కూల్స్కి వెళ్ళి ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. ఈ ప్రయత్నం నేను చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామండి. ఈవెన్ టీం పరంగా కానీ, ఫండ్స్ విషయంలో కానీ. ఫస్ట్ 2 సంవత్సరాలు మా ఐడియాకి ఒక ఛాన్స్ ఉంది అని చెప్పి ఎవరు మమ్మల్ని నమ్మలేదు. కానీ కిందటి సంవత్సరమే మమ్మల్ని నమ్మి ఒక 2 సంవత్సరాలు మాకైతే ఇన్వెస్ట్మెంట్ అయితే ఇచ్చారండి. దీంతోనే మా బస్ని ఎస్టాబ్లిష్ చేసాము. మీ టీం వర్క్ ఎట్లా ఉంది? ఏ వర్క్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా టీం మ్యాండేటరీ. ఎలా మీరు చూజ్ చేసుకున్న విధానం ఎట్లా ఉంది? ఎవరిదో కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. బట్ మీ టీంలో ఎవరు ఎక్కువ వర్క్ చేసింది ఏంటి, ఎలా? ఇప్పుడు మా టీంలో ఉన్న వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ది ఉన్న వాళ్ళంతా స్టూడెంట్స్ అండి ఒకప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ అందరూ గ్రాడ్యుయేట్స్ అయ్యారు. ముఖ్యంగా చెప్పాలంటే మా సిటీఓ పవన్ కుమార్ అండి. ఈయన ఏంటి అంటే ఈ టెక్నాలజీస్ పరంగా అన్నీ వర్క్ చేసి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. మేమిద్దరం కలిపి టెక్నాలజీస్ అన్నీ క్రియేట్ చేసాము. అలాగే మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యూనిక్ టాలెంట్ ఉందన్నమాట. వాళ్ళ టాలెంట్ అంతా యూజ్ చేసి మేము ఒక కొత్త బస్ని అయితే క్రియేట్ చేసాము. ప్రపంచానికి చూపించడానికి రెడీగా ఉన్నాము. తొందరలోనే అందరూ చూస్తారండి. ఎలా ఉండబోతుంది ప్రజలకు? అంటే విద్యార్థుల దగ్గరకు వస్తే ఆ బస్ చూసిన వెంటనే సాధారణ బస్సు అనుకుంటారు. బట్ మీ బస్సు స్పెషాలిటీ ఏంటి? దాంట్లో ఎన్ని రకాల ఇన్నోవేషన్స్ ఉన్నవి? ఒకవేళ విద్యార్థి ప్రభావితం అయితే ఏ విధంగా ఆలోచనలు మారేందుకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు మా బస్లో అరౌండ్ 16 రకాల జోన్స్ ఉన్నాయండి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అనమాట. రోబోటిక్స్ అనేవచ్చు, ఏఆర్ విఆర్ అనేవచ్చు, అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఒక 16 రకంగా. అండ్ అలాగే మా బస్సు యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే మా బస్సు ఫుల్గా పవర్ మొత్తం సోలార్ నుంచి తీసుకుంటుందండి. అంటే మేము ఎటువంటి అదనపు ఇంజిన్ మేము యూజ్ చేయట్లేదు అనమాట. అంటే టెక్నాలజీస్ రన్ చేయడానికి కంప్లీట్గా మేము సోలార్ పవర్నే యూజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఒక స్టూడెంట్ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాడు కంపల్సరీగా ఒక ఇన్నోవేషన్ అన్నది అయితే క్రియేట్ చేయాలని ఒక థాట్ అయితే తనకి వస్తుంది అనమాట. అలాగే ఈ ఇన్నోవేషన్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అండి, వాళ్ళు చూసే ప్రాబ్లం నుంచి అనమాట. ఇప్పుడు మనం చూస్తే పిల్లలందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పరమైన ఎన్విరాన్మెంట్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటారు డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబోటిక్స్ని మనం చూసుకున్నట్లయితే ఒక పిల్లవాడు ఆ రోబోటిక్స్ చూసిన తర్వాత తను ఈ రోబోటిక్స్ని యూజ్ చేసి ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అట్లా తను అడుగులు పడేటట్టు మేము చేస్తామండి మా టెక్నాలజీ. బస్సుని ఎందుకు చూజ్ చేసుకున్నారు? మిగతా వెహికల్స్ చాలా ఉంటాయి, బట్ చాలామంది బస్సులో చూజ్ చేయడం అంటే చాలా తక్కువ. మీరు ఆ బస్సుని ఎందుకు ఎంచుకున్నారు? ఇది అసలు మేము బస్ని ఎందుకు ఎంచుకున్నామంటే అండి, బేసిక్గా ఇదే ల్యాబ్ మేము ఒక చోట పెట్టాలి అంటే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్, ఈ జోన్స్ అని పెట్టాలంటే మనకి చాలా ఖర్చు అవుతుంది అండి. అలాగే ఆ ఖర్చుతో పాటు సరైన ఎక్స్పర్టైజ్ మెంటర్స్ ఉండాలండి ఈ టీచ్ చేయడానికి. మేము ఏంటంటే ఒక టీంని మనం ఫామ్ చేసి వాళ్ళ మేధాశక్తిని ఒక్క చోటే ఉంచకుండా ఇది మనం రాష్ట్రమంతా తిరిగి దేశమంతా తిరిగితే ఈ మేధాశక్తి అంతా అందరికీ స్ప్రెడ్ అవుతుంది కదండి. మనం ఒకే చోటు ఉంటే ఆ రీజియన్లో ఉన్న స్టూడెంట్స్ మటుకే బెనిఫిట్ పొందుతారు. ఇది ఒక బస్లో ఉన్నట్లయితే డెఫినెట్గా ఎంటైర్ ఇండియా మొత్తం బెనిఫిట్ పొందుతుంది, ఈ టెక్నాలజీని అందరికీ ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్లో మేము బస్సులో పెట్టామన్నమాట. అలాగే మనం ఈ టెక్నాలజీ చాలా కాస్ట్లీ కాబట్టి ఏ స్కూల్లో కానీ పెట్టరండి ఇంత టెక్నాలజీని. వాళ్ళకి సరైన మెంటర్స్ ఉంటారు. ఇది మనం ఒక సర్వీస్ రూపంలో మనం ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ అండ్ స్కూల్స్ కూడా బెనిఫిట్ పొందుతాయని మేము ఈ రూపంలో మా ఐడియాని పొందుపరచు. ఎంతమంది ఇక్కడ టీచ్ చేయడానికి మెంటర్స్ ఉంటారు, వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి? మా బస్లో ఇప్పుడు ప్రజెంట్ 5 మెంటర్స్ ఉన్నారండి. అలాగే మా టీం ఒక 18 మెంబర్స్ ఉన్నామన్నమాట. ఇట్లా ఈ యాక్టివిటీస్తో ఈ టీం మెంబర్స్తో ప్రజెంట్ మేము రన్ చేస్తున్నామండి. ఈ బస్సుతోనే ఆగుతారా? ఇంకా ఎన్ని బస్సులు తయారు చేసేందుకు అవకాశం ఉంది? డెఫినెట్లీ అండి. మేము ఏంటంటే మా గోల్ వచ్చేప్పటికి ప్రతి డిస్టిక్కి ఒక్కొక్క బస్ పెట్టాలన్నది మా ఎండ్ గోల్ అండి. అంటే పలానా రంగారెడ్డి డిస్టిక్కి ఒక రోబోటిక్స్ బస్సు, అండ్ పలానా ఆదిలాబాద్ డిస్టిక్కి ఒక ఐఓటీ బస్సు, అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్కి ఒక ప్రత్యేకించి ఒక బస్ పెట్టి ఆ బస్సెస్ని ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్కి స్వాప్ చేయాలన్నది మా ఐడియా అండి. అప్పుడు ఏంటంటే టెక్నాలజీ అందరికీ అందుతుంది. మనం బయట దేశాలతో కంపేర్ చేసుకుంటే టెక్నాలజీ చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుందండి. కానీ ఇండియాలో ఏంటంటే రిసోర్సెస్ తక్కువయ్యి అండ్ R&D చేసే వాళ్ళు తక్కువయ్యి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట. అందుకని మేము ఇది బస్ లోపల పెట్టాము. మీకు సాటిస్ఫై ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? మాకు బాగా మా టీం అందరికీ సాటిస్ఫైయింగ్గా అనిపించిన పాయింట్ ఏంటంటే అండి, రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయడం అనమాట. అంటే మేము ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ వెయిట్ చేసామండి ఆయన చేతే లాంచ్ చేయించాలి అని చెప్పి. ఎందుకంటే
ఈ యొక్క ఐడియా ఇండియా మొత్తం మా వైపు చూడాలి, మేము ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మేము ప్రజల్లోకి తీసుకొస్తున్నాం, ఇది ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది, ఒక ప్రత్యేకమైన మనిషి ఉండి దీన్ని లాంచ్ చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్తో మేము చాలా డేస్ వెయిట్ చేసామండి రేవంత్ రెడ్డి గారి చేత లాంచ్ చేద్దామని. అలాగే మేము అనుకున్నది జరిగిందనమాట. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ బస్ పూర్తిగా కంప్లీట్ కావడానికి ఎంత సమయం పట్టింది? మాకు 1 ఇయర్ పట్టిందండి. మేము కంప్లీట్గా ఇది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసామన్నమాట. లైక్ చాసిస్ తీసుకున్నాము, బాడీ బిల్డ్ చేపించాము, ప్రతిదీ మేము కాన్సన్ట్రేట్గా తీసుకుని ప్రతి ఎలిమెంట్ని మేము తూచాయి తప్పకుండా చేసామన్నమాట మా బస్సులో. బస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కంప్లీట్ అయ్యి చెప్పాలంటే మాకు 3 నెలలు దాటిందండి, కానీ లాంచింగ్ కోసం మేము వెయిట్ చేసామన్నమాట. అండ్ స్కూల్స్ కూడా హాలిడేస్ ఉన్నాయి అన్న కాన్సెప్ట్లో మేము వెయిట్ చేసాము. ప్రజెంట్ స్కూల్స్ అవి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మేము తొందరలోనే ప్రతి స్కూల్కి వస్తామండి. స్కూల్స్ అంటే స్కూల్ విద్యార్థితో కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా చాలామంది ఉంటారు టెక్నికల్గా పరంగా, వాళ్ళకు కూడా ఈ బస్సు ఉపయోగపడుతుందా? డెఫినెట్లీ అండి. ఇది ఒక స్కూల్ విద్యార్థులకే కాదండి, ఈవెన్ మనం కాలేజెస్ చూసుకోవచ్చు అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళు చూసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ ఈవెన్ పెద్దవాళ్ళు చూసుకోవచ్చు. ఒక 50,000 వ్యక్తికి తన లైఫ్ అక్కడే ఆగిపోయినట్టు కాదండి, ఏదైనా నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది తెలియాలి అందరికీ. డెఫినెట్గా మేము ఒక ప్రపంచాన్ని తీసుకొచ్చి ఒక బస్సులో పెట్టాము. ఏంటంటే 50 ఏళ్ళకే మీ వయసు అయిపోయినట్టు కాదు కదండి, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ లెర్నర్ అండి. అందుకని మీ టెక్నాలజీ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, మీకు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది మనం ఎప్పుడైనా తెలుసుకోవచ్చు అండి. మీకు ఆదర్శం ఎవరు? ఇంత దాకా రావడానికి గల కారణం ఏంటి? ఎవరు వెనకాల బ్యాక్? నాకు ఆదర్శం అబ్దుల్ కలాం గారండి. నేను చిన్నప్పటి నుంచి ఆయన స్టోరీస్ కానీ అవి చూశాను అనమాట. అలాగే ఐన్స్టీన్ గారు అనమాట. ఎందుకో నాకు తెలీదు, చాలా ఇష్టం అండి ఆ ఇద్దరు సైంటిస్ట్ అంటే. నాకు చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలని ఆశ అనమాట. అట్లనే వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకున్నాను. కానీ ప్రజెంట్ ఇట్లా కంపెనీ పెట్టి ఈ సర్వీస్ అయితే మేము అందిస్తున్నామండి. ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ఆలోచన చేయాలనుకున్నా, ఎటువంటి ప్రాజెక్టులు చేయాలని ఒక ఆలోచన ఏమైనా ఉందా? అవునండి. మేము అలాగే కొత్త ఇన్నోవేషన్ మీద ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటామండి. ఒక 2-3 ప్రొడక్ట్స్ లైన్లో ఉన్నాయండి. అవి తొందరలోనే మేము మార్కెట్లోకి కూడా తీసుకొస్తాం అనమాట, ప్రజల్లోకి. ఒక సోషల్ కాజ్ ఉన్న ప్రొడక్ట్స్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఓకే, మొత్తం మీద ఇది సాఫ్ట్వేర్కి సంబంధించి అంటే సాంకేతిక పరిజ్ఞానంకి సంబంధించిన ఒక లైబ్రరీ అని చెప్పొచ్చు. ఈ లైబ్రరీ అంతా ఒక బస్సులో ఏర్పాటు చేసి విద్యార్థులకు, ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి కావాల్సిన సాంకేతికంగా వాళ్ళు ఎదగడానికి, వాళ్ళ ఆలోచనలు కొత్తగా పదును పెట్టేందుకు ఇది ఒక కొత్త ఇన్నోవేషన్. దేశవ్యాప్తంగా తొలిసారిగా ఈ బస్సును అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ బస్సుతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం వాళ్ళ జీవితాలకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. వారు భావి భారతీయులుగా ఎదిగి దేశానికి సేవ చేసే అవకాశం ఉందంటున్నారు. ఓటు స్టూడియో.